కార్యక్రమంలో భాగంగా తర్వాత హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతీయ గణపతి ప్రముఖ హోమియో వైద్యులు వ్యాయామం నిర్వాహకులైన డాక్టర్ రమణ గారు ప్రసంగిస్తారు. 20 minutes. వేదికపై ఉన్నటువంటి పరమగురు పరంపరకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు గురువు దైవం మా తండ్రి గారు, ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఆశయంలో ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్ ఈకే ఒక దివ్యమైనటువంటి వెలుగు. ఆ వెలుగు మా తండ్రి గారిని మొట్టమొదటిగా 1958లో ఆకర్షించింది. 1967లో మేము నల్లకుంటలో ఉంటుండేవాళ్ళం. ఒక చిన్న ఇల్లు మాది, 2 గదుల ఇల్లు. మాస్టర్ గారు స్వయంగా ఇచ్చేసి అక్కడ మా ఇంట్లో పూజ చేశారు. అప్పుడు పూజ చేసి మందులు పెట్టి ఒకటి పూజలో పెట్టి, ఆ మందులు పెట్టి ఆ పూజ అయిన తర్వాత నాన్నగారికి ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు వైద్యం చేయని చెప్పారు నాన్నగారిని. అప్పటి నుంచి నాన్నగారు వైద్యం చేస్తూ ఉండేవారు. ఏ ఇబ్బంది కేసు వచ్చినా సరే రాత్రిపూట అప్పట్లో ట్రంక్ కాల్ బుక్ చేయడం అని ఫోన్ చేస్తే అది 10ంటికి కూర్చుంటే ఎప్పుడో 11కో 12కో ఎప్పుడో లైన్ కలిసేది. అప్పుడు మాస్టర్ గారికి ఆ కేసుల వివరాలన్నీ చెప్తే మాస్టర్ గారు వాటికి మందులు ఏవి వేయాలో అవన్నీ చెప్తుండేవారు. అలా మాస్టర్ గారి దగ్గర హోమియో నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది నాన్నగారు. ఇది నేర్చుకోవడం అంటే ఎట్లా అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అది ఫోన్లలో కన్నా నీకు కేసెస్ చూపించాలని చెప్పేవారు మాస్టర్ గారు. అప్పుడు ఏం చేసేవారంటే నాన్నగారు ఆఫీస్కి సెలవు పెట్టేసేసి సిక్ లీవ్ అని ఉంటుంటుంది. సిక్ లీవ్ 15 రోజులు అలా పెట్టేసి విశాఖపట్నం వచ్చేసి మాస్టర్ గారి దగ్గర ఉండి వైద్యం నేర్చుకున్నారు నాన్నగారు. అలా ఎన్నో సార్లు అలా చేశారనమాట. అలా చేస్తూ మళ్ళీ మాస్టర్ గారు 2-3 నెలలకు ఒకసారి హైదరాబాద్ వస్తుండడం, అక్కడ వైద్యాలయ నిర్వహణ అనేటువంటి చూపిస్తుండడం, ఎలా వైద్యం చేయాలి ఏంటి, ఇలా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మాస్టర్ గారు నాన్నగారు నేర్పించారు. అంతేకాకుండా అంటే మాస్టర్ గారి గురించి మనం గమనిస్తే, మాస్టర్ గారు ప్రధానంగా వైద్యం నిర్వహించారు, ఉపన్యాసాలు ఇచ్చారు. తర్వాత మాస్టర్ గారు వేదం మీద చాలా అందరికీ కూడా గాయత్రి అందించారు. వేదం అందరూ కూడా చదువుకోమని చెప్పారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాస్టర్ గారు చేశారు. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో మాస్టర్ గారు నిర్వహించారు. వీటినన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటే, మాస్టర్ గారు ప్రధానంగా చాలా మందికి హోమియో వైద్యం చేశారు. వైద్యం చేయడం ఒకటే పరమావధి కాదు మాస్టర్ గారిది. వైద్యం ద్వారా జీవుల్ని ఆయన యొక్క దివ్యమైనటువంటి ప్రజ్ఞలోకి ఆకర్షించేవారు. ఒక మందు వాడికి వేస్తే వాడికి ఉన్నటువంటి రోగాలు తగ్గిపోయేవి. తగ్గిపోయిన తర్వాత వాడికి సెట్ చేయాల్సినటువంటి మిగిలిన కోశాలకు సంబంధించినటువంటి కార్యక్రమమునకు ఆయన వాడికి ప్రతిరోజు ప్రేయర్ చేసుకోమని, ప్రతిరోజు పూజ చేసుకోమని, ఇలాంటివి ఆయన మార్గంలోకి వాళ్ళందరినీ కూడా ఆయన ఆకర్షించేవారు. ఏమిటి మార్గం? ఇదంతా మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మాస్టర్ గారి యొక్క కార్యక్రమం మనం గమనిస్తే మనకి ఆయన ప్రధానంగా ఇందాక పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు, మాస్టర్ సివివి గారి ప్రేయరు, అలాగే పరమ గురువుల మార్గము, ఈ రెండింటిని కూడా మాస్టర్ గారు మేళవించి, దాంట్లో ఇంకొక రహస్యం ఏంటంటే వేద అధ్యయనము, వేదము లేదా మనకి తెలిసినటువంటి గాయత్రి మంత్రం కానీ ఇవన్నీ కూడా వేదంలో భాగం. వీటిని మేళవించి జీవులకి అందించడం, ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం. దీనికి ఆయన ఎంచుకున్నటువంటి వెహికల్ ఏంటంటే హోమియోపతి.
హోమియోపతి ద్వారా జీవులకి మందులు వేసి ఈ దివ్యమైనటువంటి మార్గంలోకి వాళ్ళందరినీ కూడా ఇది చేసుకుంటుండేవాళ్ళు. వీటన్నిటిలోనూ ప్రధానంగా మనం జాగ్రత్తగా గమనించుకుంటే మాస్టర్ గారు సాన్నిధ్యం అనేటువంటిది మనకి మంత్రజాలంలో చూసుకున్నా సరే అదే విషయం మాస్టర్ గారు చెప్పారు. ఆయన యొక్క జీవన విధానం మనం గమనించుకున్న మంత్రజాల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసిన రెండిట్లో తెలియబడేటువంటి రహస్యం ఒకటే, సాన్నిధ్యం. మాస్టర్ గారు మందు వేసినా ఆయన సాన్నిధ్యం ఇవ్వడం. ఎందుకంటే ఎంతో మంది డాక్టర్ల దగ్గర తగ్గనటువంటి రోగాలు మాస్టర్ గారి దగ్గర చాలా అవలీలగా తగ్గిపోయేవి. అంటే అక్కడ ప్రధానంగా వాడబడేటువంటిది ఏమిటి అంటే ఆయన మాస్టర్ గారు కాబట్టి రోగాలు తగ్గాయి అని అంటాం మనం. కొంచెం దాని యొక్క సైంటిఫిక్గా మనం అర్థం చేసుకోవడానికి వెళితే మనకి బోధపడేటువంటి విషయం ఏంటంటే జీవుడు ప్రజ్ఞామయుడు అనేటువంటి స్థితిలోకి తీసుకెళ్తారు మాస్టర్ గారు ఆయన ఎదురుగుండా కూర్చున్నప్పటికీ. ఎప్పుడైతే ప్రజ్ఞగా వాడు దర్శింపబడుతుందో అప్పుడు వాడికి అక్కడి నుంచి శక్తి అనేటువంటిది ప్రసారింపబడి వాటిని మనకి మాస్టర్ జ్వాల్కుల్ గారు ఎసాటరిక్ హీలింగ్లో ఏమని చెప్తారంటే కనుక మనం హీలింగ్ చేసేటప్పుడు వాడి యొక్క ప్రజ్ఞని ప్రచోదింప చేయగలిగితే ప్రజ్ఞ నుంచి శక్తి అనేటువంటిది వాడి యొక్క క్రింది కోశాల్లోకి అందివ్వబడి దాని నుంచి వాడికి వ్యాధి పరిపూర్ణంగా నివారింపబడిపోతుందని చెప్తారు. అందుగురించి జీవుల్ని ప్రజ్ఞ లేదా సోల్ ఆస్పెక్ట్గా వాళ్ళని ఎలివేట్ చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ప్రతివాడు కూడా సోల్ అనేటువంటి రహస్యం ప్రతివాడికి కూడా దర్శింప చేయడం. అందుగురించి ఆయన ఎదురుగుండా వెళ్ళి కూర్చుంటే అన్నీ మర్చిపోతాం మనం. ఆయన ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నట్టుకి ఏంటోనండి ఏం చెప్పాలో తెలియలేదండి. ఆయన ఉన్నారు, ఆయన ఏదో మంది వేశారు, వేయించుకున్నాం, ఆయనకు చెప్పలేకపోయాం ఆయన సిమ్టమ్స్, ఇవన్నీ కూడా చాలా మంది చెప్తారు. అంటే ఏంటి అక్కడ జరుగుతుందంటే కనుక ఎదుటివాడిని ఈయన చూసినప్పుడు వాళ్ళని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది కాసేపు మర్చిపోయి వాళ్ళు నేను ప్రజ్ఞామయుడిని అనేటువంటి ప్రజ్ఞలోకి వాడిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పటికి వాడికి అక్కడ క్యూర్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. అందుగురించి ఎప్పుడు కూడా సాన్నిధ్యం అనేటువంటిది ప్రసాదించడం అనేటువంటిది ప్రధానంగా మాస్టర్ గారి యొక్క కార్యక్రమం ఉంటుంది. అంటే ఒకే ఒక దివ్య వేలు యొక్క సాన్నిధ్యం అనేటువంటిది జీవులకి అందించాలి. మన యొక్క వాక్కు ద్వారా కానీ మన యొక్క చేష్టల ద్వారా కానీ ఒక వేదిక నిర్వహణ చేశారు ఇక్కడ. ఈ వేదికను చూసేటప్పటికి మనకి ఒక ఆనంద స్పర్శ అనేటువంటిది మనకు కలుగుతుంది. దాన్నే సాన్నిధ్యం అంటాము. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ గారి సాన్నిధ్యం మనం అనుభవిస్తాం. ఏంటి మాస్టర్ గారి సాన్నిధ్యం అంటే ఈ ఏర్పాటు వీటన్నిటిలో కూడా ఆ డివైన్ ప్రెసెన్స్ అనేటువంటిది మనకి అందించడమే మాస్టర్ గారి యొక్క కార్యక్రమం. సో ఆ ప్రెసెన్స్ అనేటువంటిది ప్రధానంగా ఇయ్యడానికి ఆయన ఎన్నో మార్గాలుగా ఆయన చేసేవారు. కొందరికి మందులు ఇచ్చేవారు, కొందరికి కాసేపు ఆయనతోటి కూర్చుంటే వాడికి రోగాలు తగ్గిపోయేవి. కొందరిని ఒకసారి మాస్టర్ గారి శిష్యులు ఆయన ఎవరో ఇందాక చెప్పినట్టుగా వారు రాజుగారు చెప్పినట్టుగా ఒకరెవరో ఉంటే వారిని వచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారట. నీకు మందిస్తాను కూర్చో అని చెప్పారు. కూర్చున్నట్ట. మిగిలిన పేషెంట్లకు ఒక్కళ్ళకి ఆయన మందిస్తూ వెళ్ళారట. ఆ సిమ్టమ్స్ అవన్నీ వాడు విన్నట్ట ఆయన. అవన్నీ విన్న తర్వాత వాడితో అన్నట్ట మాస్టర్ గారు నీకు ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ చూసాం అన్ని జన్మల యొక్క కర్మ నీకు క్షాళనం అయిపోయింది అన్నారు మాస్టర్ గారు. అంటే ఎప్పుడైతే పేషెంట్ని మనం చూస్తామో మనం వింటామో వాడి యొక్క బాధని మనం నిజంగా మనం ఫీల్ అయినప్పుడు మన యొక్క కర్మ క్షాళనం అవుతుంది మనకి. ఎందుకంటే కనుక మనకి సేవ అనేటువంటి దానిలో చెప్పుకున్నప్పుడు వైద్య సేవ చాలా విలువైనటువంటి చాలా హయ్యర్గా ఉంటుంది మనకి. మిగిలిన సేవల్లో మన యొక్క ఇంద్రియములు ఇవన్నీ కరుగుతాయి. వైద్య సేవ చేయడానికి కూర్చున్నప్పుడు మనం అన్నీ కరిగిపోతాయి. అందులో యొక్క బాధ ఏంటి ఇంత బాధపడుతున్నాడు వీడికి ఎట్లా మనం తగ్గించగలం అనేటువంటిది అందుతుంది మనకి. ఆ భావనలో ఇవన్నీ కూడా కరిగిపోతాయి మనకి. అందుగురించి మాస్టర్ గారు ఆయన ఎక్కువగా వైద్య సేవ అనేటువంటి చాలా చేసేవారు. ఆయన వైద్య సేవకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మాస్టర్ గారు.
వాడికి ఎవరికైనా బాగోకపోతే ముందు పేషెంట్‌కి నయం అవ్వాలి. దాని తర్వాత ఆయన. కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క మిగిలిన కార్యక్రమాలను మానేసి వైద్య సేవనే ప్రధానంగా ఆయన చూసుకునేటువంటి దీనిలో ఉంటారు. అని చెప్తే వీడికి మీరు మందులేయండి నేను వెళ్ళిపోతున్నాను అన్నటువంటిది ఉండేది కాదు ఆయన. పేషెంట్‌కి ఫస్ట్ వైద్యం. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నాడంటే అప్పుడు మిగిలినది. ఇలా మాస్టర్ గారు హోమియో వైద్యం అనేటువంటిది చాలా ఇదిగా చేసేవారు మాస్టర్ గారు. అంతేకాకుండా మాస్టర్ గారు మనకి వేద విద్య అనేటువంటిది చాలా ఎక్కువగా మనకు అందించారు. వేదం అనేటువంటిది మనకి మన యొక్క భారతీయ సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది. మాస్టర్ గారు ఈ వేదం అనేటువంటిది మన దేశం వాళ్ళకే కాకుండా పాశ్చాత్యులకు కూడా అందించారు అది. అంటే కులాలు, మతాలు వీటన్నిటికీ అతీతంగా వ్యవహరించిన వారు మాస్టర్ ఈకే గారు. అంటే ఆయన గురించి మనం ఇది అనేటువంటిదిగా మనం కన్ఫైన్ చేయలేం. లాంగ్వేజ్ ఫీల్స్ షార్ట్ అన్నట్టుగా అంటారు జోలకల్ గారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా అది తక్కువ అవుతుంది. ఆయన పరిపూర్ణంగా తెలియాలంటే మనం ఆయన వెలుగులో మనం కరిగిపోవడమే. అంటే ఆయన యొక్క సాన్నిధ్యంలో మనం నివసించితే అప్పుడు అంతే. దాని నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాం మళ్ళా మనం ఆయన నుంచి వేరైనట్టుగా వస్తాం. అంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా మరి ఆయన గురించి మాట్లాడినట్టు అవుతుంది కానీ ఆయన యొక్క దీంట్లో మనందరం కరిగిపోవడమే ఆయన యొక్క సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం అన్నటువంటిది ప్రధానంగా మాస్టర్ గారు కొందరికి ఆయన యొక్క చిరుమందహాసంతోట ఆయన అనుగ్రహించేవారు. ఆయన యొక్క వాక్కుతోటి వారిని అనుగ్రహించేవారు. ఆయన ఔషధం ఇచ్చి అనుగ్రహించేవారు. ఇలా ఎన్నో చేసేవారు మాస్టర్ గారు. సాన్నిధ్యం అనేటువంటిది ప్రధానంగా అదే మనకి మంత్రజాలంలో కూడా మనకి మాస్టర్ గారు రాస్తారు. కృష్ణుడు మైత్రేయుడికి ప్రధానంగా అదే చెప్తాడు. ఏంటి మీరు ఈ మధ్య ఏంటో అటువైపు ఎక్కువ ఇచ్చేస్తున్నట్టు అంటే అది సాన్నిధ్యం అన్నావు కదా అది దానికి అవధులు లేవు ఇవేం లేవు కదా అని అంటారు శ్రీకృష్ణుడు. చాలా అద్భుతమైనటువంటి వాక్ అది. అంటే దానికి వీళ్ళకే ఇయ్యాలి వీళ్ళకే మన యొక్క అనుగ్రహం ఇవన్నీ ఉండాలి అనేటువంటి దానికి అతీతముగా పనిచేసేటువంటి దివ్య వెలుగది. దాన్ని సాన్నిధ్యం అంటాం. దానికి బ్యారియర్స్ ఏమి ఉండవు దానికి. అందుగురించి ఎవరు ఆయన గురించి స్మరించుకుంటే వాళ్ళకి ఇచ్చేయడం ఆయన యొక్క మార్గం అంటున్నది. అదే మాస్టర్ గారి యొక్క జీవన విధానంలో మనం గమనిస్తే అసలు ఆయన హీఈస్ బియాండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది అంటాం మనం అందు గురించి. సాన్నిధ్యం అనేటువంటిది ప్రధానంగా ఇయ్యాలి మనం ఎప్పుడైనా సరే. ఆయన యొక్క వెలుగు ఆయన నుంచి పొందినటువంటిది మనం అది ఎప్పుడైతే స్మరించుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మనం ఆ వెలుగును మనం గుర్తుంచుకుంటూ ఉంటామో అది అక్కడ వచ్చేస్తుంటుంది. కనుక మాస్టర్ గారు ప్రధానంగా వేద విద్య అన్నటువంటి దాంట్లో చాలా ఉంటుంది. మంత్రో ఉచ్చారణలో సాన్నిధ్యం అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఆ మంత్రం ఉచ్చారణ అనేటువంటిది చక్కగా వేదం స్వరయుక్తంగా ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తామో అక్కడ సాన్నిధ్యం అంటాం లేదా దేవతలు అంటాం వాళ్ళ యొక్క అనుగ్రహం అంటున్నది అక్కడికి అలా వర్షింపబడుతుంది మనకి. సో మాస్టర్ గారు ప్రధానంగా ఆయన చేసినటువంటి దాంట్లో వేద విద్య ఒకటి చాలా ఎక్కువగా ఇచ్చారు అందరికీ. ప్రతి వాళ్ళని కూడా పురుష సూక్తం శ్రీ సూక్తం చదువుకోమని చెప్పారు మాస్టర్ గారు. పురుష సూక్తం శ్రీ సూక్తం చదువుకోవడం తర్వాత ఆదిత్య హృదయం మాస్టర్ గారు రుద్రం నమ్మకం చమకం ఇలాంటివి ఎన్నో ఇచ్చారు మనకు. అసలు నిజంగా వీఆర్ రియల్లీ చాలా అదృష్టవంతులం మనం నిజంగా మాస్టర్ గారి మార్గంలో ఉన్నాం అంటే అది అంటే ఈ రోజు మనం అది క్యాజువల్గా అనుకుంటే అనుకోవచ్చు కానీ అది క్యాజువల్ కాదు. ఇంకో 2-3 జన్మలు పట్టొచ్చు మనకు తెలియాలంటే ఇంకా మాస్టర్ గారి గురించి. ఇంకా ఇట్ మే టేక్ మోర్ టైం. ఇంకా ఆయన గురించి మన టైం గడుస్తున్న కొద్దీ మనకి ఇంకా బాగా తెలుస్తుంటుంది మాస్టర్ గారి గురించి. ఎందుకంటే గనక అది వెలుగు దాన్ని ఎంతగా మనం పొందడానికి ప్రయత్నం చేస్తుంటామో అంతగా అది ఇంకా భాషించడం అంటున్నది ఉంటుంటుంది మనకి. సో దీన్నే మనం మాస్టర్ గారి యొక్క కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా సప్తకిరణములుగా మనం అవగాహన చేసుకోగలిగితే సప్తకిరణముల్లో ప్రధానంగా మొదటి కిరణం, 7వ కిరణం, 2వ కిరణం ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్గా మనం భావన చేయొచ్చు. ఈ 3 ఒక ట్రయాంగిల్గా భావన చేసినప్పుడు 7వ కిరణం ప్రధానంగా సాన్నిధ్యమునకు సంబంధించినటువంటి కార్యక్రమం. సో ఆ కార్యక్రమము మొదటి కిరణమును అనుసంధానింపజేసి అందించేటువంటిది 2వ కిరణం. అందు గురించి
హోమియోపతి ఎందుకు ఎంచుకున్నారు మాస్టర్ గారు? కేవలం సేవ ఒకటైతే ఎన్నో సేవలు చేయొచ్చు కదా! ఏదైనా ఔషధం వాడికి తలనొప్పి తగ్గించాం. ఏ మందైతేనేంటి తలనొప్పి తగ్గింది చాలు కదా! వాట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ సెలెక్టింగ్ హోమియోపతి యాస్ హిస్ టూల్ అని జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ప్రతీది కూడా సెవెంత్ రేకి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రధానంగా భూమి మీద ఇప్పుడు నిర్వహింపబడుతోంది. అది స్టార్ట్ అయింది. సో ఇంకా ఒక 300, 400, 500 సంవత్సరాలు అయ్యేప్పటికి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ మనం బిగినింగ్స్ చూస్తున్నాం ఇప్పుడంతే ఇంకా. ఈ సెవెంత్ రే యాక్టివిటీ అనేటువంటిది ఇది ఫస్ట్ రే యాక్టివిటీ యొక్క రహస్యాన్ని సెవెంత్ రే యాక్టివిటీలో నిక్షిప్తంగా ఉంటుంది. ఇది మనకి లింకప్ చేసేటువంటిది సెకండ్ రే. సో లవ్ విజ్డమ్ ఆస్పెక్ట్ ద్వారా మొదటి కిరణం యొక్క రహస్యం 7వ కిరణంలో మనకు అందుతుంది. సో సెకండ్ రే ఇస్ లవ్ విజ్డమ్, ప్రేమతత్వం, జ్ఞానం. ఈ రెండిటికి సంబంధించినటువంటి రహస్యం మనకు 2వ కిరణంలో దొరుకుతుంది. మాస్టర్ ఈకే గారు ప్రేమ అన్నటువంటి దానికి జ్ఞానము ఈ రెండిటికి చిహ్నంగా మాస్టర్ ఈకే గారి యొక్క జీవన విధానం నడుస్తుంది మనకి. దీని యొక్క పరమావధి ఏమిటి? 7వ కిరణము యొక్క రహస్యాన్ని భూమి మీద అందరి జీవులకి అందించడం. దీని యొక్క మూలం ఎక్కడ? మొదటి కిరణం. దీన్ని ఈ రకంగా అవగాహన చేసుకోవచ్చు మాస్టర్ గారి యొక్క రకాన్ని. ఇంకొక రకంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సహస్రారము, మూలాధారము, అనాహతం. ఇది కూడా ఒక ట్రయాంగిల్గా మీరు వేసుకుంటే అంటే మాస్టర్ గారి యొక్క డైమెన్షన్ ఆఫ్ యాక్టివిటీ మీకు ఇంకా బాగా డెప్త్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఎందుకు ఆయన ఇటువంటి యాక్టివిటీస్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అంటే లవ్ విజ్డమ్ యాక్టివిటీ మీకు అది ఉంటేనే, లవ్ ఆస్పెక్ట్ ఉంటేనే మీకు విజ్డమ్ అందుతుంది. లవ్ ఆస్పెక్ట్ లేకపోతే మీకు విజ్డమ్ అందదు. ప్రేమ అనేటువంటిది ఊరికే నాకు ఉంది అని చెప్తే సరిపోదు. ఎటువంటి వాడికైనా సరే నిర్మోహమాటంగా ఏదైనా పని మనం చేయగలగాలి వాడికి. అందులో చాలా మోస్ట్ ఈజీ టూల్ ఇస్ వైద్యం. వైద్యం అన్నటువంటిది ఎంచుకున్నప్పుడు మీరు లవ్ ఆస్పెక్ట్ చూపించడానికి చాలా సులభం. మాస్టర్ గారు అందించినటువంటి ఉచిత హోమియో వైద్యాలయాలు, ఉచిత హోమియో వైద్యం అని పెట్టడంలో కూడా అదే రహస్యం మాస్టర్ గారు. మనకి అందులో ఆయన చెప్తారు మాస్టర్ గారు, నా జేబులో ఉన్నటువంటి 5 రూపాయలు వేసి మొదట నేను స్టార్ట్ చేశాను అని చెప్తారు మాస్టర్ గారు. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? మనకే అసలు వేరేవాడికి ఈ రోజుల్లో వైద్యం చేయాలంటే చాలా కష్టం. అందులో ఉచితంగా చేయమంటున్నారు మాస్టర్ గారు. అంటే ఉచితంగా ఎప్పుడైతే వేరే వాడి బాధ మనం అవగాహన చేసుకుని మనం వైద్యం చేస్తామో అప్పుడు మనలో సెకండరీ యాక్టివిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సెకండరీ యాక్టివిటీ ఎప్పుడైతే ప్రేమగా ఉన్నటువంటిది స్టార్ట్ అవుతుందో అది విజ్డమ్లోకి తీసుకెళ్తుంది. విజ్డమ్గా స్టార్ట్ అయినటువంటిది మళ్ళీ ప్రేమలోకి తీసుకొస్తుంది మనకి. ఎటు స్టార్ట్ అయినా ఎటు తీసుకెళ్తుంది. సో దీని యొక్క పరమావధి ఏమిటంటే ఫస్ట్ రే యాక్టివిటీ అనేటువంటిది సెవెంత్ రే యాక్టివిటీ తోటి లింక్ చేయడం. సో ఈ సెవెంత్ రే యాక్టివిటీ అనేటువంటిది ప్రధానంగా భూమి మీద ఉన్నటువంటి జీవులకి అందించడం అనేటువంటిది మాస్టర్ గారి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఆయన ఎంచుకున్నారు. ఈ కార్యక్రమమునకు సంబంధించినటువంటి గ్రంథమే మంత్రజాలం. అందు గురించి మొట్టమొదటి చాప్టర్లో మనకి కృష్ణుడుగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ద బుక్ స్టార్ట్స్ విత్ కృష్ణుడు అలా ఉన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అయ్యేటప్పటికి లాస్ట్ సెంటెన్సెస్ ఏముంటాయి? కృష్ణుడి యొక్క సాన్నిధ్యము భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా అందించడం. ఎవరిని కూడా ద్వారకాకి రమ్మని పిలవలేదు ఆసారి. అంటారు కదా జ్వాలకుడు, అయితే ఈసారి మనం మళ్ళా ద్వారకాకి వెళ్ళడం ఉందన్నమాట అయితే అని అంటారు. లేదు ఈసారి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉండటమే, ఆయన యొక్క సాన్నిధ్యమే ఇక్కడ మనందరికీ కూడా అందివ్వబడుతుందని చెప్తారు గురుగారు. ఆ రకంగా కృష్ణుడు అక్కడ వేణు వాయించుతుంటే అది మొత్తం అందరికీ కూడా అందివ్వబడుతుంది. అది సో స్టార్టెడ్ విత్ ఆయనతో స్టార్ట్ అయి అందరికీ అందివ్వబడటం అటువంటి కార్యక్రమం ప్రధానంగా మందిరజాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ సెట్ చేయడంలో ఎన్నో ఉంటాయి. దానికి ఆయన ఎంచుకున్నటువంటి వ్యూహములు, కృష్ణుడు సుధాముడిని ఎంచుకున్నాడు, ఇదంతా మనకు జరుగుతుంటుంది స్టోరీ. బట్ ది హైయెస్ట్ ఆస్పెక్ట్ ఇస్ గివింగ్ హిజ్ ప్రజెన్స్ టు వన్ అండ్ ఆల్. అది సో ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయింది. అలాగే మాస్టర్కి గారు ఆయన యొక్క యాక్టివిటీ ప్రతి వాడికి అందేవి. ఆయన యొక్క ఇది రుచి ప్రతి వాడికి అందాలి.
ప్రతివాడు దేనికి ఆకర్షింపబడతాడు అనుకున్నది ఆయన చూశారు. ప్రతివాడికి కావాల్సింది ఏమంటే ఒక మంచి ఆరోగ్యం ఉంటే చాలు మనకి. వేరేది అవన్నీ కూడా కావాలంటే ఇవ్వగలరు ఆయన. కానీ ఆయన ప్రధానంగా మనకి ఆరోగ్యం ఇస్తే ప్రతివాడికి చాలు. మిగిలిన ఎలా అయినా మనం సంపాదించుకుంటాం, ఏదో చేసుకుంటాం. ఒక సామాన్య మానవుడి సంగతి చూస్తే. అందుగురించి ఆయన ఆరోగ్యం అనేటువంటిది అందరికీ అందించడంలో జీవులందరూ కూడా ఆయన దగ్గరికి ఆకర్షింపబడటం అనేటువంటిది ఆయన చేసేవారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మందులు తీసుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళు చాలా దూరాల నుంచి బస్సులు, ట్రైన్లలో వచ్చి ఆయన దగ్గర మందు వేయించుకుంటే వాళ్ళకి రోగాలు తగ్గిపోయేవి. ఇన్ని ప్రదేశాల్లో ఆయన సంచరించి ఆయన వైద్యం చేయడంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే ఒకసారి ఆయన నోటి నుంచి ఆయన చేతి నుంచి మందు పడిందంటే అయిపోయింది. సో ఇలా ఆయన యొక్క మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీ సింగిల్గా స్టార్ట్ అయ్యి ఇదంతా అందించడం అనే ఒక కార్యక్రమం ఇది ప్రధానంగా జరిగేది. అదే రకంగా ఈ శత జయంతి ఉత్సవములలో భాగంగా ఈ సంవత్సరం మేము హైదరాబాద్లో కూడా ఏప్రిల్ 10, 11 2 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాను. స్వస్తి. వైద్యుడు రమణ ప్రసంగం చాలా బాగుంది.